గర్ల్స్ గురించి అయితే 3D కెమెరా యూజ్ చేసి రికార్డ్ వీడియో కింద చేశాను. బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి. కోపంలో ముక్కు సూటి డెమో చూసారు కదా. ఎడిటింగ్ అనేది ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ఫాంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఫాంట్ డౌన్ చేసుకుని ఎలక్ట్మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద పెట్టిన ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లోంచి ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వకపోతే అంటే యూట్యూబ్లో పెట్టిన అంటే ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. టెలిగ్రామ్లోని మీరు అవసరం లేదు, టెలిగ్రామ్లోకి వెళ్ళి టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. అందులో #7 అని సెర్చ్ చేస్తే ఈ వీడియో థంబ్నెయిల్ వస్తుంది. అలాగే దీని ఒక డీటెయిల్స్ పెట్టంటే టెంప్లెట్ లింక్ ఉంటుంది, XML లింక్ ఉంటుంది, టాప్లోనేమో మీరు చూస్తున్న వీడియో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు అని యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్కి అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఎలా వస్తుంది. ఫస్ట్కి మీరు కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ మీకు కెమెరా కనబడుతుంది కదా. ఈ కెమెరాలోని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఏదో ఉందలే సంథింగ్, ఇది హైడ్ చేసేయండి. లాస్ట్లో 100 చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ల్యాగ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి అబ్బా. అలాగే ఇక్కడ 4 లెటర్స్ నేమ్ పెట్టాను. అంటే ఇది 6 లెటర్ అయింది నేమ్ అనేది. కొంచెం నేను 2 కింద పెట్టాను. అంటే మీ నేమ్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. అంటే మీ నేమ్ పెట్టి ఎక్స్పెండ్ అవుతుంది. కొంతమంది ఇంగ్లీష్లో చూసుకుంటే నేమ్ పెట్టి ఎక్స్పెండ్ అవుతుంది కదా. అంటే 4 లెటర్స్ కొంతమంది తక్కువ ఉంటాయి, కొంతమంది 6 ఉంటాయి, 7 ఉంటాయి, 8 కూడా ఉంటాయి. అలా ఏం లేదు. ఇక్కడ 2 పెట్టాను కదా, 2 ప్లేస్లో 3 పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత మీకు నేమ్స్ టెక్స్ట్ అనేది కొంచెం ఎక్స్పెండ్ అవుద్ది, పెరుగుద్ది. అప్పుడు ఏం లేదు, ఇక్కడ ఉన్న 4 లెటర్స్ మీద అంటే 4 టెక్స్ట్ మీద టిక్ యారో మార్క్ పెట్టి చేతి ఫింగర్స్ తోటి స్క్రీన్ పైన కొంచెం చిన్నది చేసుకోండి. అంటే ఈ లెఫ్ట్ రైట్ నేమ్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి మీరు అప్పుడు నేమ్ చేంజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అది చెప్పిన అర్థం కాదు. అలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక PNG పిక్ ఉంటుంది. ఏముంటుంది, ఒక నిమిషం కిందకి వచ్చేస్తే ఇక్కడ ఒక PNG పిక్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఏదైనా మంచి బెటర్ పిక్తో రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక్క నిమిషం ఏదైనా మంచి పిక్తో రీప్లేస్ పెడతాలే. ఈ పిక్తో రీప్లేస్ పెడతాను. చూడొచ్చు ఫోటో అనేది కొంచెం టాప్లోకి వెళ్ళిపోయింది. ఏం లేదు, చేతి ఫింగర్స్ తోటి కొంచెం చిన్నది చేసుకోండి. చిన్నది కాదు, డౌన్లో తీసుకురండి. చిన్నది చేసినా పర్లేదు, రిలీక్స్ పెట్టి చేసుకోండి, అది మీ చాయిస్. అది చూడొచ్చు సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సెట్ కాలేదు. మేబీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక్క నిమిషం ఈ ఈ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాను. ఏం లేదు, ఫస్ట్ మనం ఈ పిక్ అనేది యూజ్ చేసాం కదా, దీన్ని ఏం చేస్తారంటే సరిగ్గా దీనికి ఇదే సైజ్ కూడా పెట్టండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సారీ ఆల్రెడీ ఇచ్చేసేయాలి. గోసం బ్లర్ ఉంది కదా, ఇది ఫుల్ చేసేయండి. ఇది అంతే సరిపోద్ది. ఇప్పుడు చూడొచ్చు మీకు ఎడిటింగ్ అనేది అయిపోద్ది, మంచిగా అయిపోద్ది. చూడొచ్చు సెట్ అయిపోయింది. కొంచెం ఫోటో అనేది మనకి ఆ సైడ్ ఈ సైడ్ కట్ అయిపోతుంది, అది మీరు చూసుకోవాలి. టైం పడినా పర్లేదు, కొంచెం అటు ఇటు మూవ్ చేసుకుంటూ చూడండి. మేబీ సెట్ కాకపోతే సెట్ చేసుకోండి. సెట్ అయిపోయింది. దాని తర్వాత మీకు నచ్చిన ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి పైకి వెళ్ళిపోయింది. అలా ఒక్కోటి చూసుకుని అలా మంచి క్వాలిటీలో